సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నారండి. తనకి హైదరాబాద్లో ఒక ఫ్లాట్ ఉందంట. అది 14 సంవత్సరాల నుంచి పెండింగ్ పడుతూ వస్తుందంట. అది తన పేరు మీద రిజిస్ట్రేషన్ కావట్లేదు, అమ్ముడు పోవట్లేదంట. గడిచిన ఉపవాస ప్రార్థనలో మహాకూటాల్లో దేవుని సన్నిధిలో ఆ విషయమే తను ప్రార్థన చేశాడంట. ప్రార్థన ఆలకించిన దేవుడు 15 సంవత్సరాల నుంచి ఆ ఫ్లాట్, ఏది ఫ్లాట్ అయితే హైదరాబాద్లో పెండింగ్ ఉందో అది పూర్తిగా అమ్ముడు పోవడానికి దేవుడు కృప చెప్పాడు. 14 సంవత్సరాలు ఉన్న బంధకాల నుంచి విడుదల కలగజేశాడని చెప్పి సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రార్థన ఆలకించి సహాయం చేసిన దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. మరొక సాక్ష్యాన్ని విందామండి. సహోదరి ఇస్తున్న సాక్ష్యము, తనకు వివాహము మరి సంబంధాలు చూస్తూ ఉన్నారట. ఎన్నో సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్తూ ఉన్నాయట. కానీ అందరూ అనేక రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ దేవుని సన్నిధిలో ప్రార్థించుకొని, ప్రభువా ఈ మాటలన్నీ కూడా ప్రభువానైనా నీ పాదాల దగ్గర పెట్టి, ఈ అవమానపు మాటలన్నీ నీ ఎదుట పెట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువా అని తన సన్నిధిలో ప్రార్థించుకొని దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు, ఈసారి వచ్చే సంబంధం ఏదైతే ఉందో ఆ సంబంధం ప్రభువా అది నీ చిత్తమైతే నాకు అనుగ్రహింప చేయనాయన, అది మీరు సెట్ చేయండి ప్రభువా అని తను అడగటం జరిగిందంట ప్రభువుని. మరి అనేక మంది అనేక రకాలు అనుకున్నా కానీ వాటన్నిటిని అవమానాలు, నిందలు అనేక రకాలుగా తనకు వచ్చినప్పటికీ ఆ వచ్చిన సంబంధాన్ని నా ప్రభు మరి దగ్గరుండి ఆయనే సెట్ చేశారన్న. ఆ వివాహం కూడా నాకు దేవుడి దగ్గరుండి జరిగించి మా కుటుంబంలో అనేక కార్యాలు ప్రభు చేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన కార్యాలు మేము చూడాలని ఆశపడుతున్నాం అన్నట్టు సహోదరి సాక్ష్యం ఇస్తూ ఉంది. మరి వివాహ సంబంధాన్ని సమకూర్చి సెట్ చేసిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి, సహోదరి సాక్ష్యం ఇస్తుంది. తన మనవడికి 13 రోజులు పుట్టి ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ వచ్చి డాక్టర్లు అక్కడ మాచర్లో చూపిస్తున్నారు, ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో. ఆ డాక్టర్లు చెప్పారు, ఒళ్ళంతా ఇన్ఫెక్షన్ చేరింది, బ్రతకటం కష్టం, నసరాపేట పట్టణ ప్రాంతానికి తీసుకొని వెళ్ళండి, మేము పలానా హాస్పిటల్ చెప్తాము, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళండి అని వీరికి సజెషన్ చేశారు. అక్కడ హాస్పిటల్కి తీసుకొని వెళితే అక్కడ డాక్టర్లు కూడా చెప్పలేము, బ్రతకటం కష్టతరం తల్లి, ఇంకా దేవుడు ఏమన్నా సహాయం చేస్తే, దేవుడు ఏమన్నా కృప చూపితే తప్పించి మా ప్రయత్నం అయితే మేము చేస్తామని సహోదరికి చెప్పారంట. తెలిసింది, దేవా స్వస్థపరచు యెహోవాను నేనని వాగ్దానం చేశావు, నువ్వు నమ్మదగిన వాడవు ప్రభువా, ఈ బిడ్డకు సంపూర్ణమైన ఆరోగ్యం నువ్వు ఇవ్వు, సజీవ లెక్కలో ఉంచు ప్రభువా, నీ సన్నిధికి వచ్చి సాక్ష్యం ఇస్తానని సహోదరి ప్రార్థన చేసుకుంది. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి ఆరోగ్యాన్ని ఇచ్చాడని సహోదరి సాక్ష్యం ఇస్తుంది. ఆ బిడ్డ పట్ల చేసిన గొప్ప కార్యాన్ని బట్టి దేవుని నామమున మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా.